హలో, నేను డాక్టర్ హరీష్ తనేటి. వెరీ ఇంపార్టెంట్గా మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన ఒక కాన్సెప్ట్ డబ్బు. డబ్బు 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 ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు. డబ్బు లేకుండా మీ బ్రతుకు లేదు, నా బ్రతుకు లేదు, ఎవరి బ్రతుకు లేదు. కాబట్టి మనీ సంపాదించడం మీద ఫోకస్ పెట్టండి. ఇందులో మనీ సంపాదించండి అనగానే ప్రతి వ్యక్తికి బిజినెస్ చేసేస్తా లేకపోతే అదేదో అమ్మేస్తా ఇదేదో అమ్మేస్తా అనే మానసిక కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలామంది ఇలాంటి కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నారు. కాబట్టి నేను కొన్ని నాకు ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినవి, కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గర తెలుసుకున్నవి, ఇన్ని రోజులు చదివినందుకు, ఇన్ని రోజులు స్పిరిచువల్ మార్గంలో ఉన్నందుకు డబ్బు విలువ తెలుసు. కాబట్టి డబ్బు అవసరం మాత్రమే. డబ్బు ఎక్కువ ఉన్నా మీకు 15,000-50,000 కోట్లు వచ్చాయనుకోండి, ఏం చేసుకోం, డబ్బునైతే తినం. కానీ డబ్బు అవసరం ఉంది. కాబట్టి ఈ డబ్బు సంపాదించే మార్గాలు తెలుసుకోండి. నంబర్ 1గా ఫస్ట్ ఉన్న డబ్బుని పోగొట్టుకోకూడదు. రూల్ నంబర్ 1, ఉన్న డబ్బుని పోగొట్టుకోకూడదు. ఒక ఉద్యోగం నడుస్తోంది, మీకు ఉద్యోగం మానేస్తా, బిజినెస్ చేసేస్తా అని ఓవర్ యాక్షన్ చేసి దిగకండి. నంబర్ 1, ఉద్యోగం చేస్తూ ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. అందులో చాలా బాగా వచ్చేస్తే అప్పుడు ఉద్యోగం మానండి. మీ దగ్గర ఉన్న డబ్బుని కోల్పోవద్దు. నంబర్ 1. సెకండ్ వచ్చేసి, మీరు గనక డబ్బు దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తుంటే బ్యాకప్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చెయ్యద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాకప్ లేకుండా అంటే ఈ డబ్బులు మొత్తం పోతే నో ప్రాబ్లం, నా దగ్గర బ్యాకప్ ఉంది అంటేనే ఇన్వెస్ట్మెంట్లు చెయ్యాలి. లేకపోతే ఈ సినిమాల్లో చూపించినట్టు, లేకపోతే ఇప్పుడు అమ్మడానికి వచ్చిన వాళ్ళు చెప్పినట్టు, ఒకప్పుడు తెలుసా అక్కడ ల్యాండ్ కొంటే టుమచ్గా పెరిగిపోయింది, ఇప్పుడు కొనే అంటారు. డబ్బులు బాగా ఉంటే ఇన్వెస్ట్మెంట్లో కొనుక్కోవచ్చు. లేకపోతే అప్పు చేసి గోల్డ్ బిజినెస్లు చేసేసి గోల్డ్ లోన్లు తీసేసుకుని అలాగా ఊరికే పుక్కట్లో లేకపోతే అలా లాటరీలో డబ్బులు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఫ్రీగా. ఒక అతను నా దగ్గరికి ఇలాగ వచ్చి, స్టాక్స్లో అండి నాకు ఒక కొత్త టెక్నిక్ తెలుసు, అది పెట్టేస్తే గ్యారంటీగా డబ్బులు వచ్చేస్తాయి, అదొక సీక్రెట్ ఫార్ములా అని. ఓరి స్వామి, నీకే సీక్రెట్ ఫార్ములా తెలిస్తే, నీ దాకా వచ్చి సీక్రెట్ ఫార్ములా తెలిస్తే అంబానీ ఇంకా డబ్బున్నోళ్ళంతా వదులుతారా? వాళ్ళకి తెలియదు ఆ సీక్రెట్ ఫార్ములాలు. అంత ఈజీగా స్టాక్స్లో సీక్రెట్ ఫార్ములాలతో డబ్బులు రావు. కష్టపడాలి, దానిలో చాలా బుర్ర పెట్టాలి, చాలా నష్ట కష్టాలని చూడాలి. మార్కెట్ని మనం డిసైడ్ చెయ్యలేము. సో వెరీ ఇంపార్టెంట్. నాకేదో సీక్రెట్ తెలిసిపోయింది, ఆ డబ్బులన్నీ పెడితే అలా పెరిగిపోయి అలా డబ్బులు వచ్చేస్తాయి, అంత సీన్ లేదు. అలాంటివి నమ్మద్దు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తూ, మార్కెట్ని స్టడీ చేస్తూ, తెలుసుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి. అది కూడా డబ్బులు పోతే పర్లేదు అనే మినిమల్ అమౌంట్తో స్టార్ట్ చేయాలి. కానీ ఒకేసారి ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి ఒకేసారి డబ్బులన్నీ పెట్టేసేసి, నాకు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, గ్యారంటీ కాల్స్ చెప్తాడు, ఇక్కడి నుంచి సీక్రెట్గా నాకేదో తెలిసిపోతాయి. నేను ఎప్పుడో చెప్తాను, నీకే సీక్రెట్గా తెలుస్తుందంటే అంతకుముందు ఆ సీక్రెట్ ఎంతోమందికి తెలుసుంటుంది. సో అందుకని అన్నెసెసరీగా దిగద్దు. ఒకప్పుడు ఇలాగే క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందని అన్ని క్వశ్చన్లు 20,000కి 30,000కి అమ్ముకున్నాడు. అంతా అయిపోయాక నెక్స్ట్ డే అసలు ఆ పేపర్లో క్వశ్చన్లు కూడా రాలేదు. సో మన అమాయకత్వాన్ని, మన పిచ్చితనాన్ని క్యాష్ చేసుకునే బ్యాచ్ సీక్రెట్ అని, ఎవ్వరికి చెప్పొద్దని, ఇది ఒక కోట్లు వచ్చే వ్యాపారం అని చెప్తారు, నమ్మద్దు. సో ఇది డోంట్ లూజ్ యువర్ మనీ అనే దాంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, మనీ రెండిటికే వస్తాయి. స్కిల్ కానీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి కానీ వీటికే వస్తాయి. మీ స్కిల్ సర్వీస్గా మారిస్తేనో లేకపోతే ఒక ప్రోడక్ట్ అమ్మితేనో డబ్బులు వస్తాయి. బిజినెస్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న స్కిల్ని పెంచుకోండి. ఆ ప్రోడక్ట్ని బాగా పెంచుకొని బాగా కొత్తగా చేసి మార్కెట్లో తట్టుకునేలాగా తయారు చేయండి. అంతేగాని ఊహాగానాల్లోనో ఊహించుకుంటూనో అలా చేసేస్తే ఇలా అయిపోతే అలా అయిపోతే అంత సినిమా లేదు, అంత సీన్ లేదు. తొందరగా పెట్టేసి డబ్బులు వచ్చేస్తాయి అనే మూర్ఖత్వంలోకి వెళ్ళకండి. మెల్లగా వర్కౌట్ చేయండి, తొందర పడకండి. ఉన్న డబ్బు సోర్స్ నుంచి కొంచెం కొంచెం పక్కన పెట్టండి. 10 ఏళ్ళైనా పర్లేదు, మీరు సేఫ్గా ఉన్న డబ్బుతో ఆడండి.
చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇలాంటివి చెప్తున్నప్పుడు కొంతమంది కావాలని అది చూసారా, ఊబర్ చూసారా, ఓలా చూసారా, ఒక ఓయో చూసారా, ఈ టైప్లో సినిమా స్టోరీలు అన్నీ చెప్తారు. ఆ ఓయో లాంటివి కొన్ని వేల సంస్థలు వచ్చి మునిగిపోయి ఉంటాయి కూడా. మీకు ఒక్క గొప్ప ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాడు. అలా మనం ఒక ప్యాషన్తో పనిచేయాలని అంత సినిమా లేదు, అన్నిట్లో అన్ని సక్సెస్లు ఉండవు. అందుకే కీప్ ఎ బ్యాకప్, నీ కోసం నీ ఫ్యామిలీ కోసం బ్యాకప్ పెట్టుకుని రిస్క్ చేయి, తప్పులేదు. కానీ మొత్తం అంతా ఉన్నదంతా తీసుకెళ్ళి రోడ్డు మీద వేసామంటే పోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇలా పోగొట్టడానికి బ్యాచులు తిరుగుతూ ఉంటాయి. ఒకతను సినిమాలో ప్రొడ్యూసర్ అయ్యి కోర్టులో నా దగ్గర ఉంది, బాహుబలి కంటే మంచి కథ ఉంది అని ఒక అతను వస్తే ఈ ప్రొడ్యూసర్ మొత్తం శాంతం ఊడ్చి ఇంట్లోంచి అంతా ఊడ్చిపెడితే ఆ సినిమా సెట్ మీదకి కూడా రాలే, వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు. ఓకేనా? సో అందుకని మీలోని ఆ అమాయకత్వాన్ని చూసి డబ్బులు పెడితే డబ్బులు వచ్చేస్తాయని ఊహించుకుని మోసం చేసే బ్యాచ్లు ఎక్కువ. మొన్న ఈ మధ్య ఒక అబ్బాయి వచ్చాడు, 10 lakhs ఇస్తే సినిమా హీరోగా ఛాన్స్ ఇస్తాడంటే 10 లక్షలు ఇచ్చాడంట. అలా ఎవడైనా డబ్బులు తీసుకుని సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాడా? ఏమైనా అర్థం ఉందా? నీ టాలెంట్తో ఛాన్స్ వస్తే వేరు, కానీ ఈ మధ్యలో బ్రోకర్లకి, సినిమా బ్రోకర్లకి అక్కడ వస్తే ఇక్కడ ఇస్తే డబ్బులు ఇస్తామని, ఇంకా సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇది పెద్ద గేమ్. ఇది సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేసి 2-3 రోజులు నేను పొగుడుతాడు, అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు, అసలు ఎన్టీఆర్ నీ ముందు పనికిరాడు, అసలు అల్లు అర్జున్ నీ ముందు వేస్ట్ అని పొగిడి, నువ్వు అబ్బబ్బ మామూలు డ్యాన్స్ చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా, అబ్బబ్బబ్బా ఎంత బాగా చేస్తున్నావు అని, సినిమా అంతా చాలా బాగా వచ్చింది కానీ ఆ క్యారెక్టర్కి ఒక 5 లక్షలు ఇస్తే నిన్నే హీరోగా పెట్టేస్తాం అనేటట్టుగా స్టోరీలు చెప్పి డబ్బులు గుంజుతున్నారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త, వెరీ వెరీ కేర్ఫుల్. డబ్బుని కోల్పోవద్దు. డు నాట్ లూజ్ యువర్ హార్డ్ ఎర్న్డ్ మనీ. పుకట్లో ఏది రాదు, ఎవ్వడు ఫ్రీగా చెయ్యడు. డబ్బులు చేతిలోంచి వెళ్ళాయా తిరిగి రావు. ఇది బాగా 1కి 10 సార్లు గుర్తుపెట్టుకోండి. ఓకే? అండ్ డబ్బు ఫ్రీగా రాదు, కష్టపడాలి. దెర్ ఈజ్ నో షార్ట్ కట్, దెర్ ఈజ్ నో ఫ్రీ మనీ. ఎక్కడైనా ఫ్రీ మనీ వచ్చిందా అది రోగముతోనూ భయముతోనూ వస్తుంది. ఇది డెఫినెట్లీ రాసి పెట్టుకోండి. రోగంతో వస్తుంది, ఫ్రీగా వస్తుందా నువ్వు ఎటో తీసుకెళ్ళి ఎందులోనో పెట్టాల్సి వస్తుంది. నీకు కష్టం లేకుండా వస్తుందా చాలా ఇబ్బంది పడతావు. డోంట్ లుక్ ఫర్ ఫ్రీ మనీ, ఎప్పుడూ చూడొద్దు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనీని ఆపోజిట్ జెండర్ మీద ఖర్చు పెట్టద్దు. ఒక ఆయన చాలా బాగా సంపాదిస్తూ రియల్ ఎస్టేట్లో హ్యాపీగా ఉంటే ఆ ఫీల్డ్లో ఒక అమ్మాయి పరిచయం అయి ఆమె మొత్తం వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టించి మొత్తము నాశనం చేయించి లేనిపోని ప్రాజెక్టులో డబ్బులు పెట్టించి మొత్తము నాశనం చేసింది. సో డు నాట్ లూజ్ యువర్ ఎర్న్డ్ మనీ. అమ్మాయి మైండ్లో పడో ఒక అబ్బాయి మైండ్లో పడో వాళ్ళ మీద ఆశపడో డబ్బులు పోగొట్టుకోవద్దు. ఆపోజిట్ జెండర్ డబ్బు ఉంది అంటే నీకు ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ పెరుగుతుంది. వెరీ వెరీ కేర్ఫుల్. డబ్బు ఉంది కదా జాగ్రత్తగా ఉంచుకోండి, ఉన్న డబ్బుని పోగొట్టుకోవద్దు. ఓకే? వెరీ ఇంపార్టెంట్. ఇక డబ్బుకి విలువనివ్వాలి, డబ్బుకి వాల్యూ ఇవ్వకపోతే డబ్బు మీ దగ్గర ఉండదు. అందుకని డబ్బు విలువ ఏంటి తెలుసా? ఎక్కడ ఖర్చు పెట్టేస్తున్నామని కాదు, ఎలా పెట్టేస్తున్నామని కాదు, ఈ డబ్బు నీకు తిరిగి ఇస్తారా, వస్తాయా, ఆ డబ్బు వల్ల నీకు ప్రశాంతత ఉంటుందా అనే చోట డబ్బు ఖర్చు పెట్టాలి. లేదా పోయినా పర్లేదు అనే మైండ్ సెట్తో ఖర్చు పెట్టాలి. అంతేగాని వ్యామోహముతో డబ్బు ఖర్చు పెట్టద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే? అండ్ డబ్బు కంఫర్ట్ మాత్రమే కొనగలదు, ప్రశాంతతని కొనలేదు డబ్బు. నీ దగ్గర 1000 కోట్లున్నా సరే నీ కడుపులో అసిడిటీ వచ్చిందంటే నువ్వు ఎంజాయ్ చెయ్యలేవు. ఇంకో ట్యాబ్లెట్ వేసుకుని ఇంకో ట్యాబ్లెట్లు కొనుక్కోగలవు కానీ ఆ ప్రశాంతతని కొనుక్కోలేవు. అందుకని మనీ కెనాట్ బై సర్టెన్ థింగ్స్. వాటిని మాత్రం డబ్బుకి అమ్మద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక అమ్మాయి అబ్బాయి విషయానికి వస్తే చిన్న ఏజ్లో, యంగ్ ఏజ్లో 18, 19, 20 ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్స్లో చదువుకుంటూ ఆ డబ్బుని ఇక్కడ ఎవడో బాయ్ ఫ్రెండ్ ఏదో స్టోరీ చెప్తే వాడికి ఇచ్చేసి ఆ డబ్బులు గురించే వాళ్ళు మీ వెంటపడి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. నక్కలు ఉంటాయమ్మా. అందరు అమ్మాయిలు ఎవరైతే ఇంటి నుంచి తీసుకొచ్చిన డబ్బు బాయ్ ఫ్రెండ్ పేరుతో ఇచ్చేస్తున్నారో వాడు మొత్తం తిప్పి తిప్పి ముంచిపోతాడు. ఇవ్వకండి. ఏదున్నా సరే
డబ్బులు ఇన్వాల్వ్మెంట్ చేయకండి. మీరు డబ్బు కావాలంటే సంపాదించుకుందాం, టైం ఉంది, పెళ్లి చేసుకున్నాక ఇద్దాం. అంతేగాని ముందే బాయ్ ఫ్రెండ్ పేరిట నువ్వు తీసుకోరా, నేనుండగా ఏముందిరా అని మొత్తం చైన్లు తీసి డబ్బులు తీసి ఇచ్చి పిచ్చోళ్ళు అవ్వకండి. ఓకే, ఇదంతా సినిమాలో మాత్రమే కలర్ఫుల్గా వెనక బ్యాక్గ్రౌండ్లో పాటేసి నీ కింద నుంచి ఇట్లా ఫోకస్డ్ లైట్ పెట్టి పైన ఫ్యాన్ గాలి పెట్టి డబ్బులు ఇస్తే పాట చాలా హిట్ అవుతుంది. కానీ నిజ జీవితంలో వెళ్ళిన డబ్బులు వెనక్కి రావు. పిచ్చి మూర్ఖత్వంలో పడద్దు. సినిమాలో చూపించినవన్నీ రియల్ లైఫ్లో జరగవు. ఇంత చిన్న కామన్ సెన్స్ ఎలా మిస్ అవుతున్నారు? ఒక హీరో ఇషా అనగానే 15 మంది ఎగిరి పడతారా? ఎక్కడైనా పార్కులో ఎవడైనా హీరోయిన్ డ్యాన్స్లు వేస్తుంటే చూసారా? నిజ జీవితంలో ఎవడన్నా అట్లా డ్యాన్స్లు వేసాడా? అలాగే నిజ జీవితంలో ప్రేమ పాటలో హీరోయిన్ అన్ని గోల్డ్ గాజులు ఇచ్చేస్తే నువ్వు నిజమని ఎలా నమ్ముకుంటున్నారు? అలాంటివి అస్సలు ఫాలో అవ్వకండి. ఉట్ట పుణ్యాన అనవసరంగా డబ్బులు తీసి ఇచ్చేయకండి. అమ్మాయిలు అబ్బాయిలు ఇంట్లోంచి తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు మీరు పంచడానికి అర్హతే లేదు. అది మీ నాశనానికే దారి తీస్తుంది. అలాంటి తప్పుడు పని చెయ్యకండి. అబ్బాయిలు ఇంటి నుంచి డబ్బు తెచ్చి నా ఫ్రెండ్ ఎవడో సిగరెట్కి అడిగాడు, నా ఫ్రెండ్ ఎవడో బియర్కి అడిగాడు, నా ఫ్రెండ్ ఎవడో అవసరాలుండి అడిగాడు, అలా అని లక్షలు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాలేజ్ ఫీజులు ఆ డబ్బు తీసుకెళ్ళి ఫ్రెండ్కి ఇచ్చాడు, ఆ ఫ్రెండ్ పోగొట్టేశారు, ఆ ఫ్రెండ్ మళ్ళీ మాట్లాడు, అలా డబ్బులు పోయినవి చాలామంది ఉంటాయి. సో మనీతో చాలా కేర్ఫుల్, డబ్బులతో నిజంగా కేర్ఫుల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను, ఇంకొన్ని మంచి విషయాలు చెప్తాను. ఇవి మీరు రాసి పెట్టుకోండి. అండ్ రాసి పెట్టుకుని కంపల్సరీగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంజూసీ అవ్వద్దు, కంజూసీ చేయొద్దు, కానీ జాగ్రత్తతో ఉండాలి. చాలామంది సక్సెస్ గురించి లేదా ఏదైనా సాధించడం గురించి, ఏదైనా ట్రబుల్ నుంచి బయటపడడం గురించి అడుగుతుంటారు. ఇలా ట్రబుల్ నుంచి బయటపడాలి అనగానే మేమేదో మోటివేషనల్ స్పీకర్ లాగా ఇలా చేయండి, అలా చేయండి, కమాన్ సాధించండి అనేసరికి చాలామంది ట్రై చేయడానికి ఫుల్ ఎఫర్ట్ పెడుతుంటారు. ఈ పాయింట్ మీరు కొంచెం సేపు ఈ వీడియోను ఒక ఫోకస్డ్గా వింటే మీకు దీని లోపల ఒక యూనివర్సల్ రూల్ అర్థమవుతుంది. ఎంత గట్టిగా మీరు ప్రయత్నం చేస్తారో అంత స్టిఫ్ అయిపోతారు. ఎంత స్టిఫ్ అయిపోతారో మీరంత స్ట్రెంగ్త్ పెడుతుంటారు. ఎంత స్ట్రెంగ్త్ పెడుతుంటారో మీరంత త్వరగా కోల్పోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనము వాటర్ని పట్టుకున్నట్టుగా, మనం ఏదైనా సాధించాలి అంటే నీరుని పట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. నీరుని ఎంత గట్టిగా పట్టుకుంటారో అంత త్వరగా మీ వేళ్ల మధ్యలోంచి జారిపోతుంది కదా. సక్సెస్ కోసం, ఎవరినైనా మార్చడం కోసం, ఏదైనా సాధించడం కోసం, ఏదైనా మనని మనం మార్చుకోవడం కోసం ఎంత గట్టిగా ప్రయత్నిస్తామో అంత త్వరగా ఓడిపోతాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎంత గట్టిగా ప్రయత్నిస్తామో అంత త్వరగా ఓడిపోతాం. చాలామంది గట్టిగా ఇక్కడ ప్రయత్నిస్తారు, నేను అది సాధించాలండి, అందుకని ఈరోజే పొద్దున్నే లేచేయాలి, అన్నీ తినేయాలి, అన్ని ప్రోటీన్ తీసేసుకోవాలి, అన్ని ఎక్సర్సైజులు చేసేయాలి, ఈరోజే కండలు వచ్చేయాలి అని ప్రెషర్లో ఫీల్ అవుతారు. మీరు ఏదైనా సాధించాలంటే ముందు చేయాల్సిన పని లైట్ అయిపోవాలి. చాలా శరీరాన్ని వదులుగా మీరు ఎప్పుడైతే ఇలా నీళ్లు పడతారో నీళ్లు పట్టుకోగలరు, ఎప్పుడైతే ఇలా పట్టుకుంటారో నీళ్లు పట్టుకోలేరు. ఇది అర్థమవుతుంది కదా. గాలిని ఇలా పట్టుకోవాలని ట్రై చేస్తే దొరకదు. అలాగే మీరు ఏదైనా సాధించాలి అంటే ఫుల్ ప్రెషర్ పెడుతున్నారా, ఓడిపోతారు. ఫుల్ ప్రెషర్ పెట్టినప్పుడు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు ఆ స్ట్రెంగ్త్ని మీ లోపల పెంచుకోవాలి అంటే దాన్ని వాడడం రావాలి. దేన్నైతే వాడడం వస్తుందో అది కరెక్ట్గా మన దగ్గర ఉంటుంది. దీనికే ముందు మానసిక ఫ్రీడమ్ని తెచ్చుకోవాలి. మానసిక ఫ్రీడమ్ రావాలి అంటే మైండ్ని అదుపులో పెట్టే ప్రయత్నము హోల్డ్ చేయాలి అని చూస్తే దొరికిపోయారు మైండ్కి. మైండ్ని ఎప్పుడైతే ఆపాలి, ఈ రోజు నుంచి నేను ఆ పని చెయ్యను. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, పార్న్ అడిక్షన్ ఉంది, ఎంతసేపు బ్లూ ఫిల్మ్సే చూస్తున్నా సార్, ఎంతసేపు తప్పుడు ఆలోచనలే వస్తున్నాయి సార్, నేను ఎంత ఆపినాను, 10 days ఆపుతున్నా, 12 days ఆపుతున్నా, తర్వాత మళ్ళీ అదే ఆలోచనలు వస్తున్నాయి అని నా దగ్గరకు వచ్చాడు. ఎంత కష్టపడి ఆపుతాడో అంత పెద్దగా అవుతుంది. మాయశక్తి నాన్న ఎంత కష్టపడుతున్నా కూడా మనం ఫోర్స్ఫుల్గా కంటైన్ చేయలేం,
ఫోర్స్ఫుల్గా 1 రోజు ఆపుతారు, 2 రోజులు ఆపుతారు, 3 రోజులు ఆపుతారు, తర్వాత కట్టలు తెంచుకుని వస్తుంది బయటికి. అందుకని మనసుని ఎంత ఫోర్స్ఫుల్గా మీరు ఫోకస్ చేస్తారో అంత ఎక్కువ అవుతుంది. ఒక ఆవిడకి ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు, అన్నీ చెడు నెగిటివ్ ఆలోచనలు, దేవుడి మీద ఆలోచనలు, ఓసిడి లాగా తయారైపోయింది. ప్రతి దానికి చెడు ఆలోచన వస్తుంది. ఎంత ఆపాలని చూస్తే అంత పెద్దగా అవుతుంది ఆలోచన. ఈజీ మెథడ్ చెప్పనా? ఆలోచనని ఫ్లో అవ్వనివ్వాలి. ఏమవుతుంది మ్యాక్సిమం అవ్వనివ్వండి. దేవుడి మీద లేకపోతే ఇంకెవరి మీద చెడు ఆలోచనలుగా రానివ్వు. నేను దాన్ని పట్టుకుని ఆలోచించి బాధపడను అని కొన్ని రోజులు ఫిక్స్ అయిందంతే. రానివి ఎలాంటి ఆలోచన ఏమవుతుంది రాని అని ఊరుకునేసరికి ఆ ఆలోచనలన్నీ వచ్చి 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 అది స్లోగా తగ్గిపోయాయి. ఎప్పుడైతే మనం ఆపుతామో మైండ్ని, ప్రెషర్ ఎక్కువైపోతుంది. స్ట్రెంగ్త్ పెంచుకుని ఫోర్స్ఫుల్గా ఆపితే తొందరగా విరిగిపోతుంది. అందుకని డు నాట్ యూజ్ ఫోర్స్. స్ట్రెంగ్త్ పడద్దు, లైట్ చేయండి, రిలాక్స్ చేయండి. ఒక అబ్బాయికి ఏ అమ్మాయిని చూసినా చెడు ఆలోచన వస్తుంది. ఏ అమ్మాయిని చూసినా చెడు, అట్లా రాకూడదు, అట్లా రాకూడదు, అట్లా రాకూడదు అని ఆపడానికి ట్రై చేసి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ రెస్ట్రిక్షన్ తీసేయమని నేను అడ్వైజ్ ఇచ్చాను, రెస్ట్రిక్ట్ చేయొద్దు. నువ్వు ఆ ఏజ్లో ఉన్నావు కదా, ఏ అమ్మాయినైనా సరే నువ్వు ఒక ఫ్రెండ్ లాగా చూడు, లేకపోతే కొలీగ్ లాగా చూడు, లేకపోతే నీ సిస్టర్ లాగా చూడు. అంతేగాని థాట్ని ప్రొలాంగ్ చేస్తూ ఎక్కువగా దాని లోపలికి దిగిపోకు. అయ్యో నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందేంటి, ఇలా అనిపించింది ఏంటి అని ఆలోచించకు. ఎప్పుడైతే మనం ఫోర్స్ఫుల్గా దాన్ని ఆపట్లేదో ఆటోమేటిక్గా స్లోగా మైండ్ వేరే దారి పడుతుంది. ఇది గనక తెలుసుకోగలిగితే యువర్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఇన్ కంటైన్మెంట్. స్ట్రెంగ్త్ వల్ల కాదు, ఫ్రీడమ్ వల్ల వస్తుంది. మనసుని ఫ్రీ చేయడం వల్ల వస్తుంది. దేన్నైతే ఆపుతూ ఉంటామో దొరకదు, దేన్నైతే ప్రెషర్ పెడతామో కుదరదు. మెడిటేషన్ కూడా నా ఆలోచనలు ఆపాలని ట్రై చేస్తే ఆగదు. మనసు ఇంకా పరుగులు తీస్తుంది. అందుకని ఫ్రీ వదిలే, లెట్ ఇట్ గో. ట్రాఫిక్లో చాలా సాయంత్రం పూట ట్రాఫిక్ ఉన్నంత నైట్ 11-12 అయ్యేసరికి ఎలా అయితే కూల్ అయిపోతాయో, ఆలోచనలు మనం ఆపి పెట్టకపోతే ట్రాఫిక్ క్లియర్ అయినట్టు, మబ్బులు విడిపోయినట్టు విడిపోతుంది. సో డు నాట్ యూజ్ స్ట్రెంగ్త్, బికాజ్ యూనివర్సల్ ఫోర్స్కి మన స్ట్రెంగ్త్ సరిపోదు. కాబట్టి యూనివర్సల్ ఫోర్స్తో పోటీ పడద్దు. ఓకే, లెట్ ఇట్ గో. ఫ్రీ చేసేయండి, ఫ్రీ. రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్, రిలాక్స్. వదిలేయండి దాన్ని. మీరు బలవంతంగా ఏదైనా చేయిద్దాం అనుకుంటే మీ బలమంతా తిరిగి మీ మొహం మీద కొడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ ఇలా ఫ్రీడమ్ మీకు నిజంగా కావాలి అనుకుంటే మీ శరీరంలో దేని నుంచి మీరు సపరేట్ అయ్యారో చూసుకుని దాన్ని దగ్గరికి చేర్చుకునే ప్రక్రియ చేయాలి. యూనిటీ ఈజ్ యోగం. యోగము అంటే యూనియన్ అన్నమాట. ఏదో స్థితిని మనము కలిగి ఉండాలి, దగ్గరికి చేయాలి. ఆ స్థితి ఏంటో ఫోర్స్ పడుతుంది మన మీద. ఆ స్థితి ఏదో ఫోర్స్ పెట్టడం వల్ల, అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కావాలి అనుకోండి. ఆ డబ్బులు ఎక్కడో ఉన్నాయి, నేను చాలా కష్టపడితే అక్కడికి వెళతాను అంటే మీ మైండ్లో కష్టం ఉంది. డబ్బులు ఉన్నాయి, చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బు యూనివర్స్లో అన్ని చోట్ల ఉంది. నేను ఏం తయారైతే డబ్బు నా దగ్గరకు వస్తుంది అనేది కనుక మీరు గమనించుకుంటే లైఫ్ విల్ బి స్ట్రాంగ్. మీ స్ట్రెంగ్త్ మీ ఫ్రీడమ్గా మారుతుంది. డబ్బు వెనకాల పరుగులు తీస్తూ ఉంటే మన ముందు నుంచి డబ్బు పారిపోతుంది. ఎప్పుడైతే మనం స్టేబుల్గా ఉంటామో, మనము ఒక బటర్ఫ్లైని వెంట పడుతున్నాం అనుకోండి, ఆ బటర్ఫ్లై పారిపోతూ ఉంటుంది. ఒక చోట స్టేబుల్గా కూర్చుంటే ఆ బటర్ఫ్లైయే వచ్చి మన మీద వాలుతుంది. అలాగా మనం పరుగులు తీస్తున్న కొద్దీ, స్ట్రెంగ్త్ వాడుతున్న కొద్దీ, ప్రెషర్ వాడుతున్న కొద్దీ మన లైఫ్లో అలజడి పెరుగుతుంది. నా పిల్లవాడు బాగుపడాలని చెప్పి వాడు నాన్న ఫుల్ స్ట్రెంగ్త్తో, ప్రెషర్తో స్ట్రిక్ట్గా పెంచాడు. వాడు టైం చూసి పారిపోయాడు. సో నువ్వు ఎప్పుడైతే ప్రెషర్ అండ్ స్ట్రెంగ్త్ పెడతావో నీ లైఫ్ మారిపోతుంది. స్ట్రెంగ్త్ పెట్టద్దు, డైరెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఫోర్స్ పెట్టద్దు, దారి చూపించాలి. ఎప్పుడైతే దారి చూపిస్తామో ఆ దారిలో వెళ్ళే ఛాన్సులు పెరుగుతాయి. ఓకే, సో అందుకని డు నాట్ యూజ్ స్ట్రెంగ్త్, డు నాట్ రిస్క్ యువర్ స్ట్రెంగ్త్. యూనివర్సల్కు ఉండే ఫోర్స్, మైండ్కు ఉండే ఫోర్స్ మీ జీవితంలో మీరు తెచ్చుకోలేరు, పెట్టలేరు. అందుకని మైండ్కి అగెయిన్స్ట్గా ఫోర్స్ పెడితే అది తిరిగి విసిరేస్తుందని. అందుకని మైండ్తో పోటీ పడకూడదు, మైండ్ ఒక డైరెక్షన్లో తిప్పాలి.
స్లోగా తిప్పి ఆ డైరెక్షన్లో మైండ్ని వదిలేస్తే మైండ్ దానిపైన చేసుకుంటుంది. మనం మన జీవితంలో ఏం సాధించాలో సాధించదు. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలని ప్రెషర్ పెడుతూ ఉండి అక్కడ చేసా, ఇక్కడ అప్పు చేసా, ఆ లోన్ తీసుకున్నా, ఈ లోన్ తీసుకున్నా, స్ట్రెంగ్త్ పెట్టి చేశారా పోతుంది. చేయకండలా. రిలాక్స్, లెట్ ఇట్ సెటిల్ ఇన్ యువర్ బాడీ. వైబ్రేట్ చేయండి బాడీని, ప్రశాంతతకి తీసుకురండి. మంచి మంచి ఐడియాలు వస్తాయి, మంచి సోర్సెస్ మీ జీవితంలోకి వస్తాయి. మంచి సోర్సెస్ ఎప్పుడైతే మీ జీవితంలోకి వస్తాయో ఆటోమేటిక్గా డబ్బు కానీ, పేరు కానీ, పరపతి కానీ, లక్ కానీ, సక్సెస్ కానీ అన్నీ వస్తాయి. మీరు అలా మారడానికి ప్రెషర్ పెట్టుకోద్ది. ఇక్కడ లైఫ్లో స్ట్రెంగ్త్ తెచ్చుకోండి. ఇది నాకు మీరు అర్థం చేసుకోవాల్సింది. డు నాట్ ఫోర్స్ఫుల్లీ డూ ఎనీథింగ్. డు నాట్ ఫోర్స్ యువర్ మైండ్ టు డూ సంథింగ్. మెల్లగా ట్రాక్ మార్చాలి. ఓకే, ట్రాక్ మార్చడానికి మనసుకి భయం అనే ఆయుధం వేయాలి. భయం ఎలా తెలుసా? ఓడిపోతానేమో అనే భయం కంటే నేను ధర్మ మార్గంలో ఉండాలి, దేవుడు అనేవాడు చూస్తుంటాడు, లేకపోతే నేను ఇది చేయడం వల్ల నా లైఫ్ చాలా బాగుంటుంది, ఇది మిస్ అయితే ఎలాగా అనే ఒక చిన్న భయం అనే ఎరవేసి ఆ భయాన్ని పక్కన జరపాలి. భయంతో మళ్ళీ కూర్చుని అక్కడే ఉండిపోకూడదు. ఆ భయం ఒక హంటర్కి ఒక కర్ర ఇచ్చినట్టుగా అలా ఉంచి మన లోపల ఉండే పులిని పరుగులు తీయించాలి. ఇది కనుక చేస్తే ఖచ్చితంగా లైఫ్లో మీరు ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తారు, ప్రశాంతతను ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ప్రెజర్ పడి స్ట్రెస్ పడరు. ఓకే, హోప్ ఇది అర్థం చేసుకుంటారని. అండ్ మాస్టర్ యువర్ ఫ్రీడమ్, నాట్ యువర్ స్ట్రెంగ్త్. మీరు ఎంత గట్టిగా ఉంటారో అంత వీక్ అయిపోతారు. మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటారో, ఎంత అడాప్ట్ అవుతారో అంత స్ట్రాంగ్ అయిపోతారు. మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను దాటగలను, మారగలను అని తెలిసినప్పుడు మీరు కావాలంటే గమనించి చూడండి. గాలి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటే ఎటంటే అటు వెళ్తుంది, కానీ గాలికి కోపం వస్తే కొండలు గుట్టల్ని లేపేస్తుంది కదా. నీరు ఎట్లా పట్టుకోలేము, కరెక్ట్గా ముట్టుకొని చూస్తే నీరు నథింగ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి నీరు ప్రెషర్ పెట్టిందంటే ఊళ్ళు కొట్టుకుపోతాయి. అలాగా మనం కూడా మన లోపల స్ట్రెంగ్త్ని ఫ్లెక్సిబుల్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. అదే స్టిఫ్ అయిపోయింది అనుకోండి, సాధించలేము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి స్ట్రెంగ్త్ రావాలని, ఇలాంటి ఫ్రీడమ్తో కూడిన స్ట్రెంగ్త్ రావాలని, ఫ్లెక్సిబిలిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్స్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రెస్పాండ్ అవుతాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం. అందులో తోడేలుతో సావాసం. ఓకే, టైటిల్ బాగుంటుంది కదా, మంచి కలర్ఫుల్ టైటిల్ పెట్టించుకుని తోడేలుతో సావాసం. ఓకే, ఫాక్సెస్ కాదు, వుల్ఫ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నక్కలు కాదు, తోడేలు ఒక టిపికల్ క్రీచర్. మేము సాధన చేస్తున్న రోజుల్లో తోడేలుతో కొన్ని రోజులు గడిపాం. కొన్ని రకాల తోడేళ్ళని అబ్జర్వ్ చేసాం. ఓకే, కొన్ని రకాల తోడేలు ఆర్ వుల్ఫ్స్ ఓకే వెరీ స్మార్ట్ ఉంటాయి, అవి చాలా తెలివిగా ఉంటాయి. నక్కలు కన్నింగ్నెస్తో ఉంటాయి, కానీ తోడేలు చాలా ఒక రూల్ ప్రకారం ఉంటాయి. వాటికంటూ ఒక గుంపు ఉంటుంది, వాటికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. అవి వేటాడినా కూడా ఒక టైప్లో వేటాడతాయి. ఓకే, అయితే ఈ తోడేలు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు తోడేళ్ళు అట్లుండవు, ఫాక్స్లు ఇట్లుంటాయి, నక్కలు ఇట్లా చేస్తాయి, నీకు తెలీదా అని తోడేలు గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికి రాలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తోడేలు నుంచి కొన్ని మనం నేర్చుకునే విషయాలను తెలుసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన జీవితం మళ్ళీ బాగుపడాలి అంటే, మన జీవితం ఇక్కడ దాకా ఉన్న కష్టాలు చాలు, ఇక నుంచి నేను మారుతాను, ఇక నుంచి నేను బాగుపడతాను, ఇక నుంచి నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా మలుచుకుంటాను అని అనుకుంటే ఈ తోడేలు రహస్యం మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, తోడేలు రహస్యం మీకు నిజంగా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నిజంగా మీ జీవితాన్ని మళ్ళీ మీరు లాంచ్ చేసుకోవాలి. మళ్ళీ మీ జీవితాన్ని ఇన్ని రోజులు రాసుకున్న పేపర్లు చింపేసి ఈ రోజు నుంచి కొత్త పేపర్ ఫ్రెష్గా మీరు రాసుకోవాలి మీ జీవితాన్ని అనుకుంటే నంబర్ 1 థింగ్, ఎవరికి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా బ్రతకడం నేర్చుకోండి. అన్నిటికీ కారణాలు చెప్పి అయ్యో నన్ను చెడ్డగా అనుకోవద్దు, అయ్యో నన్ను మంచిగా అనుకోవద్దు, అయ్యో నన్ను ఇట్లా అనుకోవద్దు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రతకడం మానేయండి. నంబర్ 1, ఒక్కరోజైనా జీవితంలో కారణాలు చెప్పకుండా ఆర్ అంటే యాక్చువల్లీ అలా జరుగుంటే ఇలా అయ్యుంటే అనే కారణాలు లేకుండా
ఎవరికి ఎక్స్ప్లెనేషన్లు చెప్పుకోకుండా బ్రతికే ఒక్కరోజు బ్రతకడం నేర్చుకుందాం. నంబర్ 1. సెకండ్ వచ్చేసి ఒక ఆర్ట్ ఆఫ్ పర్సువేషన్ నేర్చుకోండి. కంపల్సరీగా ఏది సాధించాలన్నా కష్టం వస్తుంది, దాన్ని దాటి ముందుకెళ్ళాలి, ప్రయత్నం చేస్తూ ఉంటా అనేది నేర్చుకోవాలి. థర్డ్ వచ్చేసి ఏది జరుగుతున్నా సరే దానిలో 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. మీకున్న ఏ కష్టమైనా కానీ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. అది మీరు ప్రోడక్ట్ గానో సర్వీస్ గానో మారినప్పుడు, అంటే మీరు ఇంట్లో కోడలుగా ఉన్నారనుకోండి, మీకు సర్వీస్ ఒక పని ఉంటుంది, రైట్? అక్కడ మీరు ఏదో వంట చేయాలనో లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలనో ఏదో ఒక పని ఉంటుంది. మీకంటూ ఒక పని అప్పచెప్తారు. సృష్టిలో మీరు పుట్టి పెరిగింది చనిపోయేదాకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని అప్పచెప్తారు. ఈ అప్పచెప్పిన పని అది ప్రోడక్ట్ రూపంలో కావచ్చు, సర్వీస్ రూపంలో కావచ్చు, మీకంటూ ఒక పని వస్తుంది. ఈ పని ఒకవేళ గనక మీరు రిలయబుల్ లేకపోతే, అంటే ట్రస్ట్ వర్ది, నమ్మకస్తులుగా మీరు లేకపోతే మీకు ఎవ్వరూ పని ఇవ్వరు సరికదా, మీరు స్లోగా మీ జీవితంలో పడిపోతుంటారు. వాడికి పని అప్పచెప్తే అవుతుందిరా అనే ఒక నమ్మకం మీరు తెప్పించుకోలేకపోతే మీ జీవితం వేస్ట్. ఓకే, అలాంటి వాళ్ళ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. నీ మీద నీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఇతరులు నిన్ను నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా సరే, నన్ను ఎవరు ఎందుకు నమ్మట్లేదు, నేను నా మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి నేనేం చెయ్యాలి, ఈ 2 బాగా గట్టిగా ఆలోచించుకోవాలి. ఓకే, ఏ కష్టం ఉన్నా కానీ అన్ని కష్టాలు అక్కడికే తిరిగి అక్కడికే వస్తాయి. నాకు అప్పుల కష్టాలు ఉన్నాయండి, డబ్బులు కష్టాలు ఉన్నాయి. అవునా, నీకు డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరు ఎందుకు హెల్ప్ చేయట్లేదు? 1, నువ్వు ఎగ్గొట్టేస్తావని గ్యారంటీ వాళ్ళకి. నమ్మకము లేదు, ట్రస్ట్ వర్దీనెస్ లేదు, నీ మీద నీకు నమ్మకం లేదు. నేను ఇప్పుడు అప్పు తీసుకున్నా సంపాదించిస్తారా బై అని నీ మీద నీకు రిలయబిలిటీ లేదు. ఓకే, ఎప్పుడైతే ఇది ఉంటుందో నీ జీవితంలో ఎదుగుదల రాదు, కిందకే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇలా చెయ్యగలను, ఇలా నేను చెయ్యగలను అనుకుంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, తోడేళ్ల దగ్గర నుంచి నేర్చుకున్నది, తోడేళ్ల దగ్గర నుంచి ఒక కొన్ని రోజులు బ్రతకగా తెలిసినది వల్నరబిలిటీని ఒప్పుకుంటారు. నేను అన్ని జంతువుల మీదకి పడలేను, అన్ని జంతువుల మీదకి నాకంటే పెద్ద సైజో లేకపోతే లయంతోనో లేకపోతే ఇంకో దాంతోనో పోరాడను అని క్లియర్ తెలుసు దానికి. అందుకే దాని అనవసరమైన వాటి జోలికి పోవు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4, ఇది అందరి జీవితాల్లో అప్లై అవుతుంది. కొన్ని మనం చెయ్యలేం బాస్. ఇప్పుడు నా కళ్ళ జోడు పోదు, నేను దాని గురించి ఏం బాధపడను. నాకు లెన్స్ థిక్నెస్ సరిగ్గా లేదు, పోదు. నాకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది బాడీలో, పోదు. కొంతమందికి బై ఫ్యామిలీ నుంచి మా అమ్మా నాన్న నాకు ఏ డబ్బులు ఇవ్వలేదు, అవ్వలే, అంతే. కొన్ని ఒప్పుకోగలగాలి, కొన్ని నా అవ్వదా, దాని గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయను. నేను హైట్ తక్కువ ఉన్నాను, ఇంకేం చేయలేను దానికి. అలా కొన్ని మన జీవితంలో వీఆర్ వల్నరబుల్. దాన్ని మార్చాలి అనే ప్రయత్నంలో నీ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. దాని మీద ప్రెషర్ పెట్టద్దు. ఏది చెయ్యగలమో ఎక్కువగా ఆలోచించుకోవాలి. చెయ్యలేని విషయాలన్నింటినీ కూర్చోబెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ తోడేళ్లతో బ్రతుకుతున్నప్పుడు, వాటితో చూస్తున్నప్పుడు, మేము సాధనలు చేస్తున్న టైంలో ఒక డీప్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. తోడేళ్లకి దే నో ఎక్కడ ఎలాగ ఎప్పుడు ఏం ప్లే చేయాలో తెలుస్తుంది. మీ చుట్టుపక్కల ఉండే చాలామంది మనుషులు తోడేళ్లలా ఉంటారు. దే ఆర్ లైక్ వుల్ఫ్స్. ఓకే, నేను ఎందుకు అంటున్నానంటే తోడేలు సార్, మా ఆయన తోడేలు సార్, మా కోడలు తోడేలు సార్ కాదు. వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ తిండి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక తోడేలు వేరే తోడేల్ని చంపేసి తినేయాలని అనుకోదు, నా తిండి నాకు దొరకాలి అనుకుంటుంది అంటారు. అందుకని యూ షుడ్ రియలైజ్ దట్ వాళ్ళు వాళ్ళ ప్లే, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు చెడ్డ మంచివాళ్ళ లేకపోతే దుర్మార్గులా అని ఆలోచించే హక్కు కానీ, టైం కానీ, పని కానీ నువ్వు తీసుకోకు. నా ఇంట్లో మా కోడలండి చాలా చెడ్డదండి అని ఆలోచించుకునే టైం నీకు ఎందుకుందంటే నువ్వేమీ చేసుకోలేకపోతున్నావు కాబట్టి. ఒక తోడేలు ఏం చేస్తుంది తెలుసా, నేను తిండి సంపాదించుకోవాలంటే నా తిండి కోసం నేను పోరాడతాను అనే దాంట్లో ఉంటుంది. మీకు న్యాయం కావాలి అంటే మీరు పోరాడాలి.
పక్కనోడు మంచిగుంటే బాగుండు, ఈ తోడేళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నాయి అని అనుకోవు. మీరు అనుకోకండి. మీ ఇంట్లో చెడ్డవాడు ఉండొచ్చు, మీ ఆఫీస్లో ఒక బ్యాడ్ బాస్ ఉండొచ్చు, మీ కొలీగ్ బ్యాడ్ అయి ఉండొచ్చు, నీతో పాటు ఇంటర్మీడియట్లో చదువుకునే పిల్లవాడు చాలా చెడ్డవాడు అయి ఉండొచ్చు. కానీ నువ్వు తోడేళ్ళలా మారితే నీ ఫోకస్, నీ తిండి, నీ పని, నీ ఉద్యోగం, నీ గోల్ నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అందుకని ఒక తోడేళ్ళని చూసి అసహించుకోకూడదు. ఇతరులు ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి అసహించుకోకు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళు తప్పు ఒప్పు అనే దాంట్లో పడిపోతావో నీ జీవితం ఆగిపోయి ఉంటుంది. వాటిని గురించి మర్చిపో. ఒక తోడేలు తినాలి అనుకుని ఫిక్స్ అయ్యి వెళ్తే దాని స్ట్రాటజిక్గా ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతుంది. మీరు కూడా అలా చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది. ఒకసారి అనుకుందంటే, ఒక తోడేలు ఒకటి సాధించాలి అనుకుందంటే అది నక్కి నక్కి ఎక్కడి నుంచైనా దూరి 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 చేస్తుంది. అది చెడ్డది కాదు, దాని పని, దాని తింటది, దాని అవసరం అది, దాని బ్రతుకు తెరువు అది. అలాగా మనం ఒక పని అనుకుంటే మనం ఇతరులను చంపాల్సిన పని లేదు, ఇతరులను నాశనం చేయాల్సిన పని లేదు. మన గోల్ మనం క్లియర్గా అచీవ్ చేసుకుంటూ దానికి ఇలాగే వెళ్ళాలి, దానికి ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ కాదు. మీరు ధర్మ మార్గంలో ఏ పనైనా చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు, దూసుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఒక తోడేలు ధర్మం తినడం, చంపి తినడమో, వెంటబడి తినడమో, దానికి కావాల్సిన ప్రేని వెతుక్కుని తినడం. సో మనం కూడా ఒక గోల్ అనుకుంటే దాని వైపుగా ఎలాగైనా ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. అండ్ బిహేవియర్ చూస్తే మీకు దాని ఫుడ్ అది సమకూర్చుకున్నాక ఎక్స్ట్రా వాటి గురించి కానీ, లేకపోతే లేని దాని గురించి కానీ, లేకపోతే ఇంకొకసారి ఆకలి వేసేదాకా వాటి జోలికి వెళ్లకుండా ఉంటాయి అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తోడు నక్కలు మళ్ళీ వేరు, అవి చెడ్డగా ఉంటాయి, వాటికి అవసరం లేకపోయినా చంపుతాయి, కొంచెం జిత్తుల మరి ప్లాన్లు వేస్తుంది. కానీ తోడేలు అలా కాదు. దెర్ ఇస్ ఎ డీపర్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది వాటికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక గొప్ప టీం వర్క్ తయారైతేనే మీ జీవితంలో మీరు ఏదైనా గొప్ప సాధించాలంటే టీం వర్క్. ఒక్కడే ఎప్పుడు ఏది చేసుకోలేడు. తోడేళ్ళు కూడా అన్నీ ఒక గుంపులో ఫైట్ చేస్తాయి. మీరు మోగ్లీ సిరీస్ చూస్తుంటే తెలుస్తుంది. నక్కలన్నీ ఒక గుంపులో, ఆర్ తోడేళ్ళన్నీ ఒక గుంపులో ఫైట్ చేస్తుంటాయి. అలాగా తోడేళ్ళన్నీ ఎలా అయితే గుంపులో ఫైట్ చేస్తాయో వాటికి ఒక కామన్ గోల్ ఉంటుందో, మీ గోల్కి కూడా కామన్ పీపుల్ని దగ్గర చేర్చుకోండి. ఒక గ్రూప్ తయారు చేయండి. మీకంటూ ఒక టీం ఉండాలి. టీం గనక మీకుంటే మీరు కూడా లైఫ్లో నిజంగా ముందుకెళ్తారు. అవును, ఇంత కష్టపడి తోడేళ్ల నుంచి నేర్చుకోవాలా మేమంటారా? కొత్తగా ఉన్నా లేకపోతే వెరైటీగా ఉన్నా మైండ్లో ఎక్కువసేపు కూర్చుంటుంది అని చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా గ్రూప్ చేసుకుని, టీం తీసుకుని, మీకు ఏ కష్టం ఉన్నా సరే నేను ఒక్కడనే పోరాడతాను, ఆ రూమ్లో కూర్చుని బాధపడతాను, ఎప్పుడు అలా బాధపడుతూనే ఉంటాను, నాకెవ్వరూ సహాయం చేయరు అని అనుకోకుండా సహాయం చేసే వాళ్ళని మీరు కూడబెట్టండి. మీకంటూ ఒక టీం తయారు చేసుకోండి. ఖచ్చితంగా గెలుస్తారు మీరు. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ విన్. ఓకే, కొంతమంది మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని ఇన్ఫెక్ట్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో కానీ, అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే మన జీవితంలోకి వచ్చి వాళ్ళేదో కోల్పోతున్నట్టుగా మనం ముందు ఎక్స్ప్రెషన్ పెట్టి లోపల మాత్రం మనని మొత్తం పీల్చేస్తూ ఉంటారు. వాళ్ళకి వైరస్ ఉంటుంది, అది వాళ్ళు తెలిసి మనకు అంటిస్తూ ఉంటారు. అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని, అది వైరస్ ఇన్ఫెక్షన్తో అయితే మనం మందులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ మానసిక ఇన్ఫెక్షన్తో వస్తారు కొంతమంది. వాళ్ళకి తెలియక, లేదా కొంతమంది మనని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా అమాయకంగా, వాళ్ళేదో చాలా మంచి వాళ్ళలాగా, అయ్యో పాపంగా వాళ్ళు ఉంటున్నట్టు, వాళ్ళ స్థితి బాలేదు కాబట్టి వాళ్ళు మన మీద అట్లా ఉంటున్నట్టుగా బిహేవ్ చేస్తారు. అలాంటి మన మీద డిపెండ్ అవుతున్నట్టుగా కనిపించే బ్లడ్ సక్కర్స్ నుంచి, ఇన్ఫెక్టెడ్ పీపుల్ నుంచి మనని మనం ఎలా కాపాడుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు అంటే ఎవరో వెనక పట్టి లాగేస్తున్నారు. అలాంటి ఇన్ఫెక్షన్
మీ చుట్టుపక్కల ఉన్నారేమో చూసుకోవాలి. నంబర్ 1, ఇలాంటి వాళ్ళ మీద అయ్యో పాపం అని జాలి చూపించకూడదు. వాళ్ళకది తెలియక చేసినా తెలిసి చేసినా అయ్యో పాపం అని దగ్గరికి వెళ్తే ఎలా అయితే ఇన్ఫెక్షన్ వస్తుందో అలాగే టూ మచ్గా వాళ్ళకున్న సమస్యలని తలుచుకుని అది మన మీద ప్రయోగించడానికి చూస్తున్నారు అంటే అలాంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించుకోవాలి. నిజంగా సమస్య ఉంది, మనం ఓపెన్ హార్ట్తో హెల్ప్ చేయడం అది వేరే. అలా కాకుండా కావాలని వాళ్ళకున్న సమస్యని చాలా అమాయకంగా పదే మళ్ళీ చేస్తూ ఉంటే, ఇది ఈ మధ్య ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో చూశాను. వాడు కావాలని తాగుతూ ఈ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకుంటూ నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా ఆ సిచ్యువేషన్లో ఉన్నా, నా మనసు బాగాలేదు, నా పాత గర్ల్ ఫ్రెండ్ ఇలా చేసింది, నా పాత ఫ్రెండ్స్ అందరు ఇలా మోసం చేశారు అంటూ పదే ఆ అమ్మాయి జీవితాన్ని ఇన్ఫెక్ట్ చేసేశాడు. అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో కూడా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకుని ఈ పాయింట్స్ని మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అలాంటి ఇన్ఫెక్ట్ చేసేవాళ్ళు 4-5 స్టోరీలు రిపీటెడ్గా చెప్తుంటారు. ఒకటి, ఎప్పుడో జరిగిపోయిన పాత ఎమోషనల్ గ్యాప్. ఓకే, అంటే ఎప్పుడో మోసపోయింది, వాళ్ళ నాన్నవాడు చిన్నప్పుడు ఎలా కొట్టాడు, లేకపోతే ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఎంత టార్చర్ పెట్టింది, ఈ టైప్లో ఇంట్లోని సమస్యని పెద్దగా చూపించి నాకింత కష్టం ఉంది చూసావా, అయినా నేను తట్టుకుని నించున్నాను చూసావా అనే బిల్డప్ ఇచ్చేవాళ్ళు చాలా డేంజరస్. దే ఆర్ ఇన్ఫెక్టెడ్. వాళ్ళతో జాగ్రత్త. సెకండ్, ఎప్పుడూ డబ్బు కష్టాలు చెప్పేవాడు, ఎప్పుడు కూడా నాకు అన్నీ ఉన్నాయి కానీ అని డబ్బు కష్టాలు చెప్తున్నాడంటే అలాంటి వాళ్ళు ఇన్ఫెక్టెడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా కష్టం వచ్చింది, అడిగారు, సహాయం అడిగారు వేరే, కానీ ప్రతిసారి డబ్బు కావాలి, సహాయం కావాలని వస్తున్నారంటే ఇన్ఫెక్టెడ్ పీపుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ ఫూల్స్. వీళ్ళు ఏంటంటే ఏదో తెలియని అమాయకత్వం, అందరికీ సహాయం చేస్తున్నా అని మన దగ్గర అప్పు తీసుకుని సహాయం చేస్తుంటారు పక్కన. అలాంటి వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నెవర్ ఎవర్ ఎమోషనల్ ఫూల్స్తో టూ మచ్ కోపిష్టోళ్ళు, టూ మచ్ ప్రేమ చూపిస్తున్నాను అనే దాంతో బాధ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, లేకపోతే మాటలతో మొహమాటం కొద్దీ పనులు చేయించుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఇన్ఫెక్టెడ్గానే చూడాలి, జాగ్రత్త పడాలి. ఓకే, లేదంటే వాళ్ళ ఇన్ఫెక్టెడ్ ఆలోచనలు మనకి తగిలిస్తారు. అందుకని వెరీ కేర్ఫుల్. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వద్దు. నమస్కారం బాబు, దూరంగా ఉండనివ్వాలి. 1 hand డిస్టెన్స్ అని చిన్నప్పుడు మన లైన్లో నించిన వాళ్ళం కదా, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్, 1 hand డిస్టెన్స్ అని. అలా ఫాలో అవ్వాలి ఇలాంటి వాళ్ళతో. ఏంటంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళతో ఎక్కువసేపు మాటలు స్పెండ్ చేశామంటే వాళ్ళ బాధలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. ఏదో రూపంలో మిమ్మల్ని డబ్బు కానీ సహాయం కానీ అడుగుతారు. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నిజంగా సహాయం చేయాలనుంది, చేసేయాలి, ఇంకా అది వెనక్కి వస్తుంది అనే ఆలోచన మైండ్లోంచి తీసేయాలి. వాళ్ళ ఎమోషనల్ స్టోరీలోకి పార్టిసిపేట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే మీరు ప్రొఫెషనల్ కాకపోతే వాళ్ళ ఎమోషనల్, ఇప్పుడు మా దగ్గరికి చాలా ఎమోషనల్ స్టోరీ చెప్పుకోవడానికి వస్తారు. మా పని అది. వీఆర్ ట్రైన్డ్ ఇన్ ఎమోషనల్ థెరపీ, వీఆర్ ట్రైన్డ్ టు డూ దట్. కానీ మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ అనో లేకపోతే రిలేటివ్స్ అనో వాళ్ళ ఎమోషనల్ స్టోరీలోకి మీరు కనెక్ట్ అయిపోయి దిగిపోయి సహాయం చేసేద్దామని దిగద్దు. ఎవరైనా నదిలో కొట్టుకుపోతున్నారనుకోండి, మీకు ఈత వస్తేనే దిగాలి. ఈత రాకుండా మీరు కూడా వెళ్తే మీరు కూడా మునిగిపోతారు కదా. అలాగే ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా ఎమోషనల్ టర్మాయిల్ చెప్తున్నారు అంటే అందులోకి వెళ్ళొద్దు. బికాజ్ ఎమోషనల్ టర్మాయిల్స్ ఆర్ ఎమోషనల్ పుల్ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని కూడా గుంజేస్తుంది ఆ వాటర్లోకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఎమోషనల్ స్టోరీ ఒకసారి చెప్పారు, అయ్యో పాపం కష్టం వచ్చింది, భగవంతుడా కష్టం తీర్చు, అంతవరకే మనం చేయగలం. లేదు మీ దగ్గర కాస్త డబ్బు ఉంటే డబ్బు సహాయం, లేదు మీరు చేయగలిగితే మాట సహాయం, అంతే. వాళ్ళ ఎమోషనల్ స్టోరీలోకి మీరు దిగారో ఇరుక్కుపోతారు. అది ఎవరి దగ్గరైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళ దగ్గరైనా కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట ఎక్కడైనా మీకు ఫ్రెండ్స్లో కావచ్చు. వెరీ కేర్ఫుల్. ఇది కొత్తగా ఇప్పుడు యూత్లో ఫ్రెండ్స్ అనే పేరుతో డిగ్రీలో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీలో ఇది ఎక్కువైంది. నాకు సహాయం చేసి పెట్టవే అని, చేసి పెట్టరా అని
వీళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసి, వీళ్ళ ఫోన్ నుంచి ఎక్కడికో ఎవరికో గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేసి, తర్వాత పోలీసుల ఎంక్వైరీలో వీళ్ళ ఫోన్లో దొరికి చాలా ఇబ్బంది పడతారు మిత్రమా. ఎవడి ఎమోషనల్ స్టోరీలోకి మీరు దూరద్దు. నిజంగా ఎమోషనల్గా ఎవరైనా బాధపడుతుంటే సెండ్ దెమ్ టు ఎ కౌన్సిలర్, నియర్ బై డాక్టర్, నియర్ బై వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్ప మీరు దిగి ఆ ఎమోషనల్ దాంట్లో పడి నేను సహాయం చేస్తాను దిగద్దు. ఈ మధ్య ఒక స్టోరీ జరిగింది ఇలాగే. 2 పిల్లల తల్లి ఒకడిని ఇష్టపడి లవ్ చేసి పిల్లలతో సహా వచ్చేసి వాడితో పాటు ట్రైన్ ఎక్కి బయటకు వెళ్ళిపోయింది. వాడు ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని పారిపోయాడు. కాకపోతే వాడితో వచ్చిన ఫ్రెండు అయ్యో ఈ అమ్మాయి ఇంత కష్టంలో ఉంది కదా అని చెప్పి ఆ అమ్మాయిని మళ్ళీ ఓ చోటకు తీసుకెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని ఉంచి వాళ్ళందరికీ ఏవో కొనిస్తుంటే ఆ అమ్మాయి తిరిగి వీడి మీదే కంప్లైంట్ ఇచ్చింది. వీడు ఫ్రెండు కలిసి నన్ను ట్రాప్ చేశారు అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎమోషనల్ గేమ్లోకి దిగవద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇలాంటి ఎమోషనల్ ఫూల్స్ ఉంటే దూరం పెట్టండి. వాళ్ళు మారలేరు. మారే సమయం వచ్చేదాకా మీరు మధ్యలో పెడితే కాలిపోతారు. ఓకే. అండ్ ఎప్పుడైనా కనుక వాళ్ళు ప్రతి దానికి సఫర్ అవుతూ చెప్తున్నారు అంటే అలాంటి వాళ్ళు డేంజరస్. ఓకే. దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ సఫర్ అవుతున్నట్టుగా మొహం పెడతారు. అన్నీ మంచి ఉంటాయి వాళ్ళ లైఫ్లో, మంచి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, మంచి డబ్బులు వచ్చే సోర్స్ ఉంటుంది. కష్టపడి సంపాదించుకోలేక, కష్టపడే ఉద్దేశం లేక, మనస్తత్వం లేక నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టోరీ చెప్తున్నా అంటే బీ వెరీ కేర్ఫుల్. అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. దే ఆర్ డేంజరస్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడో జరిగిపోయిన కష్టం గురించి పదే చెప్తున్నాడు అంటే వాడు మిమ్మల్ని కూడా లాగేస్తాడు ఆ మిస్ఫార్చ్యూన్లోకి, ఆ అన్లక్కీనెస్కి, ఆ ట్రాప్లోకి మిమ్మల్ని కూడా గుంజేస్తాడు. ఎప్పుడో జరిగింది కష్టం, అయిపోయిందిరా బాబు, నువ్వు దాని గురించి ఆలోచించుకో అని చెప్పగలగండి. తర్వాత వాళ్ళని పైకి తీసుకొద్దాము అనే ఆలోచన మీకు గనక ఉంటే వాటికి సోర్సెస్ ఉంటాయి. ఇగో ఇది పనులు చేయి, నువ్వు బెటర్ అవుతావు. అంతేగాని మీ జేబులోంచి ఏదైనా ఇచ్చారా మళ్ళీ వెనక్కి వస్తుంది అనే ఆలోచన పెట్టుకోకండి. బికాజ్ వాళ్ళుగా లేవకపోతే భగవంతుడే హెల్ప్ చేయడు. భగవంతుడు కూడా ఇదే పని చెప్తాడు, నువ్వే యుద్ధం చేయి, నేను రథం నడిపిస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, ఓన్లీ టు షో యూ డైరెక్షన్. మనము భగవంతుడి కంటే గొప్పవాళ్ళం కాదు కాబట్టి నేను సహాయం చేస్తాను దిగకండి. రైజ్ దెమ్ అప్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోగలిగితే సహాయం, లేదు వాళ్ళు నించోనే లేరు, మీరే ఎగబడి సహాయం చేస్తున్నారంటే తప్పు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని కాల్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే వాళ్ళ అలవాట్లని మార్చుకోలేకపోతున్నారో వాళ్ళ వెనకాల తిరిగి 2 పోగొట్టుకుంటారు. మీ సమయము, మీ ఎనర్జీ, ఈ 2 పోతాయి. సో వాళ్ళు మారాలి అని అనుకుంటే మీరు సహాయం చేయొచ్చు. వాళ్ళు మారరు కానీ ఎప్పటికప్పుడు సహాయం కావాలి అంటే చేయకండి. దట్ ఈజ్ రాంగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరిదైనా పవర్ మీ లోపలికి శక్తి రావాలి అంటే ఎదుటవాడి కష్టాన్ని కష్టములాగా వినండి, వాడి జీవితంలాగా వినకూడదు. ఓకే. ఎదుటివాడి కష్టం వాడి కష్టము అని వినండి, సహాయం చేయండి. అంతేగాని వాడి కష్టాన్ని నా కష్టము, అయ్యో ఎంత కష్టం వచ్చింది అని చెప్పి మీ జీవితాన్ని ధారపోయడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైతే కష్టంలా చూస్తారో మీరు హెల్ప్ చేయొచ్చు. అది మీ జీవితంలో మనకి వచ్చుంటే అలాంటి సమస్యలు ఏమైనా ఎదురై ఉంటాయి. ఇది నేను చెప్పేది ఒక గ్రేటెస్ట్ బుక్ బై నెపోలియన్ హిల్ నుంచి చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సింది. ఇతరుల కష్టాన్ని కష్టములాగా చూడండి కానీ వాళ్ళతో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ కష్టం ఏదో మీది అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న అనారోగ్య పరిస్థితులు ఉన్న మనిషిని ఎవరైనా చూస్తే వాళ్ళు కంపల్సరీగా చెప్పిన స్టోరీయే చెప్తూ వాళ్ళకి ఎప్పుడో జరిగిపోయిన పాస్ట్ గురించి మాట్లాడుతూ పెద్ద లిస్ట్ ఆఫ్ కష్టాలు, అవి అలా జరిగింది ఇలా జరిగింది కాబట్టి నేను అలా చేశాను కాబట్టి ఇక్కడ అప్పు చేశాను కాబట్టి అక్కడ అప్పు తీర్చాను, ఇలా చాలా లిస్ట్ చెప్తున్నారంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కూడా ట్రాప్ చేయబోతున్నారు. జాగ్రత్త. తర్వాత ఎప్పుడైనా సరే ఒక 4-5 చోట్ల అన్ని బ్యాడ్ స్టోరీసే వినిపించాయంటే అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. నెవర్ కాంప్రమైజ్ ఆన్ దెమ్. అండ్ అలాంటి వాళ్ళు పెద్ద మాటలు చెప్తారు. ఈ మధ్య ఒక ట్రాప్, ఆస్ట్రేలియా నుంచి వచ్చేస్తున్నామని, ఆస్ట్రేలియాలో ఒక భార్య ఉండి ఆమె మోసం చేసిందని
ఆమె మోసం చేసింది కాబట్టి ఆమెను వదిలేసి ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా ఆమె పేరు మీద ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను, నీ అకౌంట్ నెంబరు పేరు ఇవ్వు అని చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ అంతా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తాను, ట్రాన్స్ఫర్ చేసేసాక నువ్వు తర్వాత నేను ఇండియాకి వచ్చాక డబ్బులు ఇద్దు కానీ అంతవరకు ముందు నీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వు అంటారు. ఓహో అలా నిజం ఉందేమో, ఇతను నన్ను ప్రేమించేస్తున్నాడేమో అనుకుని అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అకౌంట్ నెంబర్ ఇచ్చాక 1 రూపీయో 2 రూపీసో వేసి వచ్చిందా చెక్ చేసుకో అంటాడు. వచ్చింది అని చెప్తారు కన్ఫర్మేటరీగా. వచ్చింది కదా, ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, సమ్ 3 crores 4 crores పడతాయి, మరి నువ్వు తర్వాత ఐటీ అవన్నీ కట్టుకోవాలి జాగ్రత్త అంటాడు. అవునా ఐటీ కట్టుకోవాలి కదా, సరే నో ప్రాబ్లం అని చెప్తారు. తర్వాత ఏదో ట్రాన్సాక్షన్లో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ 70,000 కడితేనే క్లియర్ అవుతుంది, నువ్వు 70,000 రూపీస్లో కట్టాలి, నువ్వు కట్టు అంటాడు. ఇలాగ ట్రాప్ మీద ట్రాప్ వేస్తారు. చాలా జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో. మీ వీక్నెస్ని ఆడుకుంటారు. అండ్ ఈ వీక్నెస్ని కూడా చాలా ఎమోషనల్గా ప్రేమగా అసలు నీ అంత ప్రేమమూర్తి లేరు అన్నట్టుగా మాట్లాడతారు. వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ఫెక్టర్స్. వీళ్ళు మనని ఎట్టి పరిస్థితుల్లో ముంచే ప్రయత్నం చేస్తారు. ఇది తెలిసి చేస్తారా తెలియక చేస్తారా, వాళ్ళ మంచా చెడా ఇక్కడ పాయింటే కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. ఇక్కడ పోనీ అలాంటి వాళ్ళు నిజంగా కష్టం ఉంటే కాపాడద్దా సార్? నిజంగా కష్టం ఉంటే, మీకు కాపాడే స్థితి ఉంటే, మీరు బాగా ఎక్కువ సంపాదించేసి డబ్బులు మిగిలిపోయి ఉంటే కాపాడచ్చు. అలా కాకుండా మీరు మీ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అప్పు తీసుకొచ్చి కట్టి అలాంటి పని మాత్రం చేయకండి, మునిగిపోతారు మిత్రమా. జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్లు మనం కూడా తెచ్చుకుని మనం కూడా అదే దాంట్లో నాకు ఈ కష్టాలున్నాయో నేనెంత కష్టపడిపోతున్నానో అనే దాంట్లో పడిపోతారు. వెరీ వెరీ కేర్ఫుల్. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో, అంటే రిపిటేటివ్గా వాళ్ళ కష్టాలు చెప్పుకునేవాళ్ళు, రిపిటేటివ్గా డబ్బు ప్రాబ్లం చెప్పుకునేవాళ్ళు, ఎప్పుడు కనిపించినా సహాయం అడిగేవాళ్ళు, ఎంత చెప్పినా వాళ్ళ ప్యాటర్న్ మార్చుకొని వాళ్ళు, అలవాట్లని మార్చుకోలేని వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. హోప్ ఈ విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్. ఎవరికి అనవసరంగా డబ్బులు ఇవ్వద్దు, అనవసరమైన సహాయానికి దిగద్దు. థ్యాంక్ యూ సో మచ్.